హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమాంజీ వరల్డ్. ఈరోజు మీ అందరితో నా బ్యూటీ సీక్రెట్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఏదో బ్యూటీ సీక్రెట్స్ అంటే పెద్ద పెద్ద విషయాలు చెప్తాను అనుకోకండి. ఏదో నాకు తెలిసినవి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీకోసం మంచి మంచి టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగాలి. 1/2 లీటర్ టు 1 లీటర్ వరకు తాగాలి. ఇంకా బెస్ట్ ఏంటంటే హాట్ వాటర్లో లెమన్ వేసుకొని తాగితే ఇంకా చాలా మంచిది. ఇదైతే నేను రోజు ఫాలో అవుతాను. ఇలా మీరు కూడా ఫాలో అవ్వండి, మీకే మంచి డిఫరెన్స్ తెలుస్తుంది. లెమన్లో విటమిన్ సి ఉంటుంది కదా, అది స్కిన్కి చాలా చాలా మంచిది. వాటర్ రోజు మొత్తంలో కనీసం 2 to 3 లీటర్స్ తాగేలా చూసుకోండి. మనం స్కిన్ మీద రాసే క్రీమ్స్ వల్ల అంత యూజ్ ఉండదు. మన ఇన్నర్గా వాడేవి మనకి స్కిన్కి మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. సెకండ్ టిప్ వచ్చేసి స్వీట్స్, కూల్ డ్రింక్స్, షుగర్ ఐటమ్స్ ఇలాంటివన్నీ మానేయండి. షుగర్ వల్ల మన స్కిన్లో డ్యామేజ్ అవుతుంది, వ్రింకిల్స్ కూడా వస్తాయి, ముడతలు వస్తాయి, అండ్ మొటిమలు, యాక్నే కూడా వస్తుంది. స్కిన్ చాలా డల్ అవుతుంది. సో స్వీట్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి 7 to 8 అవర్స్ తప్పకుండా నిద్రపోవాలి. పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగండి, అప్పుడు మన స్కిన్కి కావాల్సిన హైడ్రేషన్ దొరుకుతుంది. 7 to 8 అవర్స్ నిద్ర అనేది కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే నిద్రపోయినప్పుడే మన స్కిన్లో సెల్ టర్నోవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ కొలాజన్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే హాట్ వాటర్తో స్నానం చేసే అలవాటు ఉంటే కోల్డ్ వాటర్కి స్విచ్ అవ్వండి. అలా అవ్వలేకపోతే లాస్ట్లో ఫేస్ అనేది కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఎందుకంటే హాట్ వాటర్ వల్ల మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. సో కోల్డ్ వాటర్ బాత్ అనేది చాలా మంచిది. దానివల్ల మన స్కిన్లో పోర్స్ కూడా టైట్ అవుతాయి, స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైలీ ఒకసారి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, దాంతో ఫేస్ అనేది రబ్ చేసుకోండి. డైరెక్ట్గా రబ్ చేయకండి. సాఫ్ట్ కాటన్ క్లాత్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని 1 or 2 minutes ఫేస్ అంతా రబ్ చేయండి. దీనివల్ల ఫేస్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ అంటే మీ అందరికీ తెలిసిందే, మైదాతో తయారు చేస్తారు. సో అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. దానివల్ల మన గట్ హెల్త్ పాడైపోతుంది. గట్ హెల్త్ పాడైపోతే స్కిన్ కూడా పాడైపోతుంది. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా ఒకసారి తినండి అంతే, డైలీ తినమాకండి. మంత్లీ 1 or 2 తినండి చాలు. ఇంట్లో వండుకున్నవి తినండి. ఇంట్లో కూడా ఆయిలీ ఫుడ్ అనేది తగ్గించండి. ఆయిల్ వల్ల పింపుల్స్ అనేది ఎక్కువ అవుతాయి. నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయండి కుదిరినంత వరకు. మన స్కిన్ బాగుండాలంటే పూర్తిగా మానకపోయినా ఎక్కువ తినమాకండి, ఎప్పుడో ఒకసారి తినండి, పర్లేదు. నెక్స్ట్ బయటికి వెళ్ళినప్పుడు మనకి పొల్యూషన్ వల్ల మన స్కిన్ మీద డస్ట్ బాగా పేరుకుపోతుంది. సో అది పోవాలంటే ఓన్లీ సోప్ యూస్ చేస్తే సరిపోదు. స్క్రబ్బర్స్ ఉంటాయి కదా మార్కెట్లో, అవి యూస్ చేయాలి స్నానానికి. అప్పుడు డీప్ క్లీన్ అవుతుంది, స్కిన్ మీద డర్ట్ అనేది బాగా పోతుంది. సో పొట్టు నురుగా వస్తుంది కదా, సరిగ్గా మురికిపోదు. సో అందుకు స్క్రబ్బర్ యూస్ చేయండి డైలీ. నెక్స్ట్ వచ్చేసి స్నానం కంప్లీట్ అయ్యాక కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకోండి. ఎందుకంటే మనం మాయిశ్చరైజర్ రాసుకొని బయటికి వెళ్ళడం వల్ల డస్ట్ అనేది మన పోర్స్లోకి వెళ్ళకుండా మాయిశ్చరైజర్ ఆపుతుంది. సో అందుకు. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ కూడా తప్పకుండా యూస్ చేయండి. దానివల్ల మన స్కిన్ డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే సన్ స్క్రీన్లో యూవీ రేస్ని ప్రొటెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. వీక్లీ మినిమం 3 or 4 times క్యారెట్, బీట్రూట్ ఏదో ఒక జ్యూస్ అయితే కంపల్సరీ తాగండి. దీనివల్ల మన బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. సో మన స్కిన్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది, గ్లోయిగా కూడా ఉంటుంది. ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మన డైట్లో ఉండేలా చూసుకోండి. దానివల్ల కూడా గ్లోయిగా ఉంటుంది. లాస్ట్ టిప్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫేస్లో స్మైల్ అనేది ఉండాలి. స్మైల్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయండి ఫేస్లో. దానివల్ల అది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. మన ఫేస్లో ఒక 18 సెంటర్స్ ఆఫ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల స్కిన్ అనేది టైట్గా అండ్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.